హాయ్ అండి. ఈరోజు కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో దాంట్లో నుండి ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి అందరికీ షేర్ చేస్తున్నాను. సో నేను ప్రసన్న ఫ్రమ్ ప్రజ్ఞా కంప్యూటర్ మగ్గం అండ్ ఎంబ్రాయిడరీ హబ్. సో మనమందరం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కొన్న తర్వాత ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం దారం ఎలా పెట్టుకోవాలి, దేంట్లో నుండి దేనికి పెట్టుకోవాలి, దీనికి పెట్టిన తర్వాత దీనికి పెట్టాలా అని మనకి చాలా డౌట్స్ వస్తున్నాయి. సో మనకి వాళ్ళు డెమోకి వచ్చినప్పుడు కూడా కొందరు మంచిగా చెప్తారు, కొందరు అర్థమయ్యేలాగా చెప్పరు. సో నాకు ప్రాబ్లం అయ్యింది, ఎక్కడి నుండి ఎక్కడికి పెట్టాలి అని చెప్పి చాలా ప్రాబ్లం అయింది. నేను క్రాస్లో కూడా పెట్టాను. సో వాళ్ళు ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ తీసేసి మనం పెట్టాలి అని అంటే నాకు ప్రాబ్లం అయింది. సో అప్పుడు నేను ఇక్కడ చూసి నేను ఇలా అయితే ఈ ట్రిక్ మనం గుర్తుంచుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది దారం పెట్టడం, ఎలా దేంట్లో నుండి దేంట్లోకి పెట్టాలి అని అనిపించింది. సో ఆ ట్రిక్ మీకు కూడా యూజ్ అవుతుందని అనిపించి మీ అందరికీ ఇలా షేర్ చేస్తున్నాను. సో ఏంటి అంటే మనకి ఇక్కడ అన్ని నంబర్స్ ఇచ్చారు కదా, 1 to 12 నీడిల్స్ కాబట్టి మనకు అన్నీ ఇక్కడ నంబర్స్ ఇచ్చారు. సో మనకి పైన 1 ఇది 1 అనుకోకండి, ఇది 1. సో నంబర్స్ ఇవ్వకపోతే కూడా మీకు అక్కడ ఇచ్చేస్తారు. సో ఈ 1 నుండి మనం ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి యాడ్ చేసుకోవాలి, దీనికి యాడ్ చేసుకోవద్దు. సో మీకు అది ఎలా ట్రిక్ తెలియాలి అని అంటే, దీనికి స్ట్రైట్గా ఉన్నదానికి పెట్టుకోవాలి. సో 2కి స్ట్రైట్గా ఈ లైన్లో ఇది ఉంది కదా, సో దీనికి స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఏదైతే ఉందో దానికి పెట్టేసుకుంటే మనకి గుర్తుపెట్టుకోవడానికి ఇలా బాగుంటుంది అన్నట్టు. నార్మల్గా వచ్చిన వాళ్ళు దీంట్లో నుండి దీంట్లోకి అని చెప్పేస్తారు. సో మనకు అలా గుర్తుకుండదు కాబట్టి స్ట్రైట్గా ఉన్నదానికి పెట్టుకోవాలి అని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చండి. సో ఇది అందరికీ టిప్ మీకు యూజ్ అవుతుందని అనిపిస్తుంది నాకు కూడా. సో థ్యాంక్ యూ.